City. Love Shots on Radio City 91.1 FM. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవారు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరకు వెళ్లి, మా ఇంట్లో రేపు విందు జరుగుతోంది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు. అందుకు వరహాలయ్య, 2 బంగారు నాణేలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు. రామకృష్ణుడు సరేనని ముందుగానే 2 బంగారు నాణేలు చెల్లించి గిన్నెను తీసుకెళ్లాడు. 2 రోజుల తరువాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్లిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇచ్చాడు. వరహాలయ్యా, నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది అని చెప్పాడు. రామకృష్ణుడు ఎంత అమాయకుడా అని మనసులో అనుకున్న వరహాలయ్య సంబరపడిపోయాడు. అతనెటువంటి వాడైతేనేం, నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు. వారం రోజుల తరువాత రామకృష్ణుడు తిరిగి వరహాలయ్య దగ్గరకు వెళ్లాడు. రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నా, నాకు కొన్ని గిన్నెలు కావాలి, ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తాను అన్నాడు. అందుకు వరహాలయ్య, కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు సంతోషంగా. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి నాకెంత లాభం వస్తుందో అని ఆశగా ఎదురు చూడసాగాడు వరహాలయ్య. 10 రోజులు గడిచిపోయాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరకు వరహాలయ్యే అతని ఇంటికి వెళ్లి గిన్నెల గూర్చి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు. గిన్నెలు పారిపోవడమేంటి, అంతా మోసం అంటూ అరిచాడు వరహాలయ్య. నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్లి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారు రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరహాలయ్య గురించి కూడా వివరాలు సేకరించారు. వరహాలయ్యతో, నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమేగా అన్నాడు రాజు. వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటినుంచి వరహాలయ్య నీతిగా జీవించాడు. అందుకే అంటారు పెద్దలు, దురాశ దుఃఖానికి చేటు అని. ఈ చక్కని కథ 3వ తరగతి విద్యార్థుల తెలుగు పుస్తకంలోనిది. కథ బాగుంది కదూ? Radio City. Radio City. Podcast. Radio City.